ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో 15వ తారీఖు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రారంభిస్తారని మీడియా ప్రతినిధులకు తెలిపిన ఆలయ కార్యనిర్వహణ అధికారి కె రామచంద్ర మోహన్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో 15వ తారీఖు శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రారంభిస్తారని మీడియా ప్రతినిధులకు తెలిపిన ఆలయ నిర్వహణాధికారి కె రామచంద్ర మోహన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం కొండ మీదకు వచ్చే భక్తులు వ్రతములు ఆచరించి అనంతరం కొండ దిగుతున్న సమయం నందు గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని దేవుడిపైకి వచ్చే సందర్భంగా కొద్దిగా ట్రాఫిక్ ప్రతిస్తంభన ఏర్పడి ఇటు సుమారు తేటగుంట నుండి కత్తిపూడి వరకు ట్రాఫిక్ అంతరాయం కలగడం వల్ల మరొకసారి అటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. అలాగే భక్తులకు మంచినీటి సదుపాయంతో పాటుగా ఫ్రీ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీ స్వామివారి గిరి ప్రదక్షిణ మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రారంభిస్తూ ఉన్నామని ఆయన మీడియా ప్రతినిధులకు వివరించారు. అలాగే ఈ కార్యక్రమానికి భక్తులు కూడా అత్యధిక సంఖ్యలో వీచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామని తెలిపారు. లక్షలాదిగా భక్తులు వీచేస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి కొండ కింద తొలిపావంచా వద్ద నుండి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. ఈ గిరి ప్రదక్షిణలో కూడా లక్షలాది మందిగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తూ ఉన్నాం. అందుకు అనుగుణంగా కొండ చుట్టూ 11 కిలోమీటర్ల దూరంలో 10 చోట్ల భక్తులు విరామస్థలి ఏర్పాటు చేస్తాం. అన్ని చోట్ల కూడా మంచినీటి సదుపాయం, గిరి ప్రదక్షిణ మార్గంలో ప్రత్యేకంగా తాత్కాలిక మరుగుదొడ్లు, బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కార్తీక పౌర్ణమోత్సవం, ఈ నౌకా ఉత్సవం, అదేవిధంగా గిరి ప్రదక్షిణ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుతున్నాం. లక్షలాది మంది భక్తులు రావటం, వ్రతాలు పూర్తి చేసుకోవటం, వాళ్ళందరూ కిందకి దిగి వెళ్ళాలి, మళ్ళీ బయట నుంచి వచ్చేవాళ్ళు కొండ మీదకి రావాలి. గిరి ప్రదక్షిణ ఉదయం ప్రారంభించినప్పుడు ఈ రద్దీ కొండపైన మొత్తం ఉదయం ఉంటుంది కనుక వచ్చేవాళ్ళు కూడా ఉదయం ఎక్కువ వస్తారు, దిగేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. కొండ కింద అన్నవరం గ్రామం మొత్తం రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది గత సంవత్సరం. ఆ బ్లాక్ అవటం అనేది నేషనల్ హైవే వరకు వెళ్ళి తేటగండ నుంచి కత్తిపూడి వరకు కూడా ఒక ప్రతిష్టంభన ఏర్పడింది. దాంట్లో అవాంఛనీయ సంఘటనలు అంటే తోపులాటలు జరిగే అవకాశం కూడా అటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటుంది. అంచేత భక్తుల భద్రత దృష్ట్యా, అదేవిధంగా లక్షలాది మంది భక్తుల సౌకర్యం దృష్ట్యా, భద్రతా సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఆ గిరి ప్రదక్షిణ సమయాన్ని ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు మార్చడం జరిగింది.